గురుగారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ఓకే అండి, రాహుకేతు పూజలు చేసేవాళ్ళు చాలామంది చేసిన తర్వాత మంచి రిజల్ట్ రాలేదు అలా అంటుంటారు. అంటే ఈ పూజలు చేయడానికి కూడా ఖచ్చితమైన నియమాలు అనేవి ఉంటాయంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవరో చెప్తారు కదా అని ఏదో మన చేతిలో జాతకం ఉంది కదా, ఏదో రాహుపీడన ఉంది కదా చేయడం అని కాదండి. జ్యోతిష్యపరంగా జాతకపరంగా లగ్నం నుండి ఏ స్థానంలో రాహు ఉన్నాడు, రాహు భుక్తి ఏ విధంగా ఉంది, లగ్నంలో ఉన్నాడా, ఇందాక మనం భాగ్యంలో ఉంటేనే ఇబ్బంది అన్నాం, లగ్నంలో ఉన్న ఏ స్థానంలో కూడా బలహీన స్థితి అన్నమాట. సో ఇలాగే ఎలా ఉన్నాడు, ఏ స్థానంలో చూసుకోవడం అనేది మనకు ప్రత్యేకమైన స్థితి ఏర్పడుతుందన్నమాట. చూసుకున్న తర్వాత ఆ తర్వాత రాహుగ్రహాన్ని మనం పూజ చేయడం జరుగుతుందన్నమాట. కేతు అన్నవాడు మోక్షకారకుడు అన్నమాట. మోక్షకారకుడు కాబట్టి కేతు గ్రహానికంటే కేతుకు అధిష్టాన దేవత గణపతి ఆరాధన చేస్తే మనకు ఈ లౌకిక ప్రపంచం నుండి ఒక సన్మార్గం అనేది కనబడుతూ మోక్ష సాధనకి చాలా ఉపయోగపడుతుందన్నమాట. అంచేత కేతుకి చేయాలనుకున్నప్పుడు గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. రాహు విషయానికి వచ్చినప్పుడు రాహు గ్రహ పీడన దోష నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా జాతకరీత్యా తెలుసుకొని అనలైజ్ చేసుకుని ఏ విధంగా చేస్తే బాగుంటుంది చక్కగా స్పష్టంగా తెలుసుకుందారా చేయడానికి ప్రయత్నించండి. చాలామంది ఏం చేస్తారంటే మన ఇంట్లో మెడికల్ షాప్ ఉంది కదా, మనం ఏ మందైనా వేసేసుకోవచ్చు, మనం తెలిసిన మంది అనుకుంటాం. కానీ డాక్టర్ కన్సల్ట్ చేయింది వేసుకుంటే ఏమవుతుంది, అది ఒకదానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మనకు అన్ని విషయాలు తెలుసు కదా, మనం అన్ని గ్రహాలకు పూజ చేస్తున్నాం, అన్ని దేవతలు పూజ చేస్తున్నాం కదా. కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఏంటంటే ఉదయం 4 గంటలు లేస్తారు, 8 గంటల వరకు చక్కగా పూజలన్నీ చేసేస్తారు. కానీ ఇంట్లో వాళ్ళ ఇంటి యజమానికి కూడా ఏమి మంచి జరగదు. ఒక్కొక్కసారి పిల్లలు కూడా ఈ రోజు బాధపడుతూనే ఉంటారు సరైన సెటిల్మెంట్ కాకుండా. నేను చూస్తే 4 గంటల పూజ చేస్తున్నాను, మా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు, అలాగే మా ఆయన ఇంకా ఉద్యోగం నుండి వస్తే సరైన జీతం అందట్లే 3 నెలలైనా, ఇప్పుడు ఆంధ్రా బంద్ ఇవన్నీ బంధువులు అసలు జీతాలు అందట్లే, ఏంటి పరిస్థితి, ఇన్ని పూజ చేసినా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. కారణం ఏంటి, దేనికి ఏ విధంగా చేయాలనేది ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకోవడం అనేది జ్యోతిష్యుల వారు తెలుసుకుని చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. సో ఆ విధంగా చేయగలిగినప్పుడు అంటే రాహు అనేది యోగిస్తుంది, ఒక్కొక్కసారి యోగ స్థితి కూడా వెళ్తుందన్నమాట. అంటే ఈ రాహు వృషభంలో ఉంటే ఉచ్చస్థితి అంటాం, అది 3వ స్థానం అంతా ఇంకా విపరీత రాజయోగం అన్నమాట. అసలు రాహు వల్లనే ఈ మాయా ప్రపంచం అంతా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మీడియా రంగంలో మేము ఉన్నాం, మీ టీవీలో మాట్లాడుతున్నాం, అదేవిధంగా సినీ రంగం ఉంది, మొత్తం కమ్యూనికేషన్ ఉంది, ఇదంతా మాయాలోకం అంతా ఏంటంటే రాహు యొక్క ప్రభావం. మాయాగ్రహం అంటామట రాహుని, అది రాజ్యంలో ఉంటూ మ్యూజిషియన్ అవుతాడని కూడా చెప్తుంటాం. ఈ విధంగా రాహు లేనిది ఈ ప్రపంచమే లేదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే అది దోషాన్ని మనం ఎలా చెప్తామని చెప్పడానికి అవకాశం లేదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అది ఉండే స్థానాన్ని బట్టి. కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియలు కానీ మంత్రశాస్త్రాలు కానీ చేసుకోగలిగిన, రత్నశాస్త్రం పెట్టుకోగలిగితే అద్భుతంగా తెలియదు. ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్ కావాలన్నా కూడా రాహు యొక్క మాయ ఉంటే కాదు. ఎందుకంటే సహజంగా మనిషి కానీ టీవీలో కనబడినప్పుడు, సినిమాలో కనబడి ఒక మాయ చేసిన యాక్షన్ చేస్తుంటాడు. ఆ మాయ కావాలంటే రాహు మాయ ఉండాలన్నమాట, లేనిది అవ్వదన్నమాట. అంచేత రాహుకి అంత ప్రాశస్యం ఉందన్నమాట. చాలామందికి తెలియదు ఈ విషయాన్ని. రాహు అనేసరికి పీడనం అనుకుంటారు, అదే మైండ్కి ఎక్కుతుంది. శని అనగానే పీడనం, అదే మైండ్కి ఎక్కుతుంది. శని ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఎంతో రాజయోగం కలిగిన వాళ్ళు మహానుభావులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీ దగ్గర నుండి, పివి నరసింహారావు గారి దగ్గర నుండి, ఎన్టీ రామారావు దగ్గర నుండి, వీళ్ళందరూ ఆఖరికి మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు కూడా శని మూలకంగానే రాజయోగంలోకి వెళ్ళి సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు అనమాట. సో ఈ విధంగా శని రాహులు అనేసి బాధపడి భయపడవలసిన అవసరం లేదు. దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేయండి జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చి. అది తెలుసుకోవడానికి శ్రీ వేదమాత గాయత్రి చేసిన మీరు రాగలిగితే వివరంగా మీ జాతకంలో సమస్య తెంపి ఆ తర్వాత రాజయోగం ఎలా ఉంటుందో చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ శ్రావణి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శ్రావణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. మా అబ్బాయి గురించి మేడం. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 18, 1995. 1995. ఓకే. టైం ఉదయం 9:59కి కడప మేడం. 9:59కి కడపలో పుట్టాడు అబ్బాయి. అవునండి. ఓకే, ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు అబ్బాయి గురించి? నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్స్ గ్రూప్స్ అట్లా చదివే ఏమన్నా ఉందా? అట్లే ఇబ్బంది పడుతున్నాడు గురువు గారు. స్కిన్ డిజార్డర్స్ గురు, స్కిన్ అలర్జీ సార్. స్కిన్ అలర్జీ ఇబ్బంది పడుతున్నాడు. తాత్కాలిక ఏమన్నా ఫ్యూచర్ లో కూడా ఇబ్బంది పెడతాయా? సరేనమ్మా, చక్కటి ప్రశ్న వేశారమ్మా. మెడికల్ అస్ట్రాలజీ ప్రకారము ఉత్తరా నక్షత్రమైందమ్మా, బాబుది కన్యారాశి అయింది, లగ్నం ధనువు లగ్నం అయిందమ్మా. అయితే ఇక్కడ దశ అంతర్దశ ప్రకారం చూసుకుంటే 2009 నుండి కుజ మహారదశ నడుస్తుంది. అందులో అంతర్దశ ప్రస్తుతానికి కేతు యొక్క పీడనం కనబడుతుందమ్మా. అయితే ఇక మొట్టమొదటి చదువు గురించి మనం మాట్లాడుకున్నాము. రాజ్యస్థానంలో చంద్రుడు ఉండడము, తర్వాత ప్రత్యేకంగా ఆ స్థానంలో ఎటువంటి పాపగ్రహ దృష్టి కూడా లేదు. ఒక స్థిరమైన ఉద్యోగం, స్థిరత్వంగా ఉండడానికి అవకాశం కనబడుతున్నాడు. ఇక రెండవది ఏంటంటే బాబుకి ఈ స్కిన్ సంబంధించిన సమస్య పరిష్కారం అవ్వాలంటే రెండమ్మా, సూర్య
ఆరాధన నిత్యం చేయడం. తర్వాత ఇక్కడ ఏంటంటే శ్రీ విద్యలో ఒక విశేషమైన విశిష్టత ఉందని చెప్తామన్నమాట. శ్రీ విద్యలో అంటే వెన్నతో పెట్టిన ఒక విద్య ఉంటుందన్నమాట. ఆ విద్య ఆ సాధనగా చేస్తే స్కిన్ ఎలర్జీ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అది టీవీ ద్వారా మనం చెప్పడానికి అవకాశం ఉంది. పర్సనల్గా మీరు కాంటాక్ట్ చేసి చెప్తాను. అయితే రత్నశాస్త్రానికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ లగ్నానికి సంబంధించిన వరకు గురు బలాన్ని రవి ఆరోగ్యకారకుడు అంటాడనమాట. అంటే రవికి సంబంధించిన కెంపు ఒక 4 క్యారెట్స్ వరకు పెట్టించండి. గురువుకు సంబంధించిన కనకపుష్యరాగం అనే రత్నాన్ని ఒక 4 క్యారెట్స్ పెట్టించండి. చూపుడు వేలకి కనకపుష్యరాగం, ఉంగరం వేలకి కెంపు, ఇవి 2 పెట్టించడం ప్రయత్నం చేయండి. ఇవి 2 అభిషేకం చేసి సరైన సమయంలో ధారణ చేయించడం ప్రయత్నం చేస్తూ దీనికి సంబంధించిన మంత్రశాస్త్రాన్ని చదివించడం ప్రయత్నం చేయండి. తర్వాత స్కిన్ ఎలర్జీకి మాత్రం ప్రత్యేకంగా మేము మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అది ఏ విధంగా పోతుంది మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం క్లారిటీ ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక విద్య అన్నది, ఈ శాస్త్రం అన్నది, మంత్రశాస్త్రం అనేది ఇప్పుడే కాదు కొన్ని వేల సంవత్సరాల నుండి పూర్వీకులు చేస్తున్నది అనమాట. అదంతా గుప్తంగా ఉంచడం వల్ల చాలా మందికి చాలా తెలియదు అనమాట. ఆశ్రమాసులకు తెలుస్తుందన్నమాట. అదే వేదాలు నేర్చుకున్న ఆశ్రమాశ్రమంలో ఈ విద్య నేర్చుకున్న వాళ్ళు తెలుస్తుందన్నమాట. సో ఆ విధంగా మేము ఆశ్రమంలో ఉండి విద్య నేర్చుకున్నాం కాబట్టి దీనికి సంబంధించిన మంత్రశాస్త్రం తెలుసు కాబట్టి ఆ స్కిన్ ఎలర్జీని ఏ విధంగా బయట తీయాలనే విషయం మీద పర్సనల్గా మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రండి, ప్రయత్నించండి, ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చెప్పగలుగుతాం. ఓకే అండి. నెక్స్ట్ మురళీకృష్ణ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 4/3 ఎప్పుడండి? ఇయర్ 75. ఓకే. టైం చెప్పండి. ఎప్పుడు పుట్టారు? సమయం తెలియదు మేడం. ఉదయమా అండి, సాయంత్రమా? అది కూడా తెలియదు మేడం. ఓకే అండి. గురుగారు చెప్పగలుగుతారా అండి దీనికి? చెప్పండి, ఏంటి సమస్య ఏంటి చెప్పమ్మా. మురళీకృష్ణ గారు మేడం చెప్పండి. 2 నెలల క్రితం ఆగిపోయింది మేడం. అది ఏంటైంది? అది జాబ్ మేడం. సరే, మీది ఇక్కడ అనురాధ నక్షత్రం అయిందండి, వృశ్చిక రాశి అయింది. దీనికి ఏళ్నాటి శని ప్రభావం మీ మీద పూర్తిగా కనబడుతోంది. అందువల్ల ఏంటంటే 2 నెలల క్రితం జరిగిన సంఘటన గోచార రీత్యా శని ప్రభావం జరిగింది తప్ప ఇంకేమీ కాదు. అది ఈ పీడనం అనేది ఇంకొక 2 నెలలు పూర్తిగా ఉంటుంది సంపూర్ణంగా. మొదటి భాగంలో కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత నెమ్మది తగ్గుతుంది. మళ్ళీ మధ్య భాగంలో ఉంటుంది, తర్వాత ఆఖరి ఎండింగ్లో శని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మొదటి భాగంలో చివరి ప్రక్రియ అంతా శని చేశాడు. కాబట్టి మీరు నిత్యము శనీశ్వరుడికి ప్రత్యేకించండి తైలాభిషేకం చేయడం కానీ, లేకపోతే శనికి మహన్యాసపూర్వక తైలాభిషేకం చేయడం కానీ, ఇవి 2 కాని పక్షంలోనంటే ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఆరాధన చేయడం కానీ ఈ మూడింటిలో ఏదో చేస్తూ ఉండండి. చేయడం వల్ల కొంతవరకు పీడ నుండి బయటపడే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం జ్యోతిష, వైదిక, శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ 8885559147. సూర్యనారాయణ శర్మ గారు స్టూడియోకి వచ్చి కాలర్స్కి జాతకపరమైన సమస్యలకి మంచి సలహాలు అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.